దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం ధ్యానించుకుందాము. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంటపెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను. వారతన్ని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని యేసు చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహాను గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. యేసు ప్రభు అంట పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళారంట. వెళ్ళి వారి ఎదుట రూపాంతరము పొందారంట. ఆయన ముఖము, రూపాంతరం అంటే ఇదే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయిని అంట. ఇదిగో, మోషే ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నారంట. యేసయ్యతో మాట్లాడుచున్నారంట, మోషే అను ఏలియా. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది అని పేతురు యేసయ్యతో అంటున్నాడు. నీకు ఇష్టమైతే మోషేకి, ఏలియాకి, యేసు ప్రభు కంట 3 పర్ణశాలలు కడతాను అని పేతురు యేసయ్యతో చెప్తూ ఉంటే అంట, అప్పుడు ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకుందంట. ఆయన మేఘము కమ్ముకొని, ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘము నుండి పుట్టిందంట. కాబట్టి శిష్యులు ఆ మాట విని భయపడి బోర్లపడి మిక్కిలి భయపడ్డారంట. యేసు వారి యొద్దకు వచ్చి, భయపడబాకండి, లెగవండి అని లేపాడంట. శిష్యులు వారు కన్నులెత్తి చూడగా అంటే యేసు తప్ప మరి ఎవరు వారికి కనపడలేదని దేవుడు మాట్లాడుచున్నాడు. తర్వాత వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు, దేవుడంట చనిపోయి లేపబడే వరకు ఈ దర్శనాన్ని ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాడంట. అలా అయితే అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగి, అలా అయితే శాస్త్రులు అంట ముందు ఏలియా వస్తారు, రావాలని చెప్పుచున్నారని అడిగారంట. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే. అంటే ఏలియా ఆల్రెడీ వచ్చాడు, ఆయన అంతా చక్కబెట్టాడు, అది నిజమే. కానీ ఏలియా ఇదివరకే వచ్చాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారు అతనికి ఎరుగక అంటే ఆయనని గుర్తెరగలేదంట. వాళ్ళు అప్పటి ఏలియా ఉన్న రోజుల్లో ఆ జనాంగము ఏలియాని గుర్తెరగలేదంట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏలియాని చేశారు అని
దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా అంటే ఎవరండి? ఎవరు ఏలియా అంటే బాప్తిస్మిచ్చి యోహాను అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన్ని వారికి ఇష్టమట్లు చేశారు కదా, ఆయనకి జనాలకి ఇష్టం వచ్చినట్లు ఆయన్ని చెరసాల్లో వేయించారు, శిరశ్ఛేదనం చేయబడ్డాడు కదండి ఏలియా. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, వారికి ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేశారు అని. మనుష్య కుమారుడు కూడా అలాగే చేయబడతాడు అంటే శ్రమలు పొందబోచున్నాడని చెప్తున్నాడంట. మనుష్య కుమారుడు కూడా సేమ్ అలాగే శ్రమలు పొందబోతున్నారని శిష్యులకి చెప్తాడంట. అప్పుడు వారు జనసమూహము వద్ద బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి తమతో చెప్పుచున్నాడని గ్రహించారంట శిష్యులు. వారు జనసమూహం వద్ద వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా అని దేవుణ్ణి కరుణించమని అడుగుచున్నాడంట. దేని నిమిత్తమో? రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, అగ్నిలోను నీళ్ళలోను తరచు వెళ్తున్నాడని దేవుడికి చెప్తే, నీ శిష్యులు ఆయన ఎద్దకు నేను తెచ్చాను, కానీ నా కుమారుని స్వస్థపరచలేకపోయారని చెప్పాడు అని ఆయన చెప్తున్నాడు. అందుకు యేసు ప్రభు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా అని శిష్యులను అంటున్నాడు. మీకెందుకు విశ్వాసం లేదు? ఎంతవరకు నన్ను ఇలా మిమ్మల్ని సహించాలి నేను అని యేసయ్య శిష్యులను అంటున్నాడు. అప్పుడు అతన్ని నా యొద్దకు తీసుకురండి అని చెప్తే అంతటా యేసు ఆయనకంట దెయ్యములు పట్టినాయి అంట. ఆ దెయ్యములు పట్టిన వాడిని దెయ్యములను గద్దింపగా అది వాడిని వదిలి వెళ్ళిపోయినాయి అంట. అప్పుడు ఆ గడియ నుండి చిన్నవాడు స్వస్థత పొందారని దేవుడు మాట్లాడుచున్నాడు. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు యొద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము? ఆ దెయ్యాన్ని మేము ఎంత ప్రయత్నించినా ఆ దెయ్యం వెళ్ళిపోలేదు అని దేవుడిని అడిగితే, దేవుడు అంటున్నాడు, మీకు విశ్వాసం లేదు, అల్ప విశ్వాసంగా ఉంటున్నారు. కాబట్టి మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆవగించంత విశ్వాసం కూడా లేదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. తర్వాత వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారు ఆయన చంపుదురు, 3వ దినమున ఆయన లేచినను వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. యేసయ్య చెప్పాడంట, గలిలయలో వాళ్ళు సంచరించుచుండగా ఇలాగ చెప్పాడంట, మనుష్య కుమారుడు అప్పగించబోతున్నాడు కాబట్టి వారు ఆయన చంపుతారు, కాబట్టి మళ్ళీ ఆయన 3వ దినాన్ని లేగుస్తాడు అని చెప్తే వాళ్ళు దుఃఖపడుతున్నారంట. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకులు పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు, మీ బోధకుడు ఈ అరశేకులు చెల్లించడా అని అడిగారంట మన యేసయ్యని. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడు మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకము పన్ను ఎవరికి యొద్ద వసూలు చేస్తారో అని సుంకము కోసం వచ్చిన సీమోన్ని యేసయ్య క్వశ్చన్ చేస్తున్నాడు. భూరాజులు ఎవరికి సుంకం కడతారు అని. కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అని దేవుడు మాట్లాడుచున్నాడు. కుమారులు స్వతంత్రులే అని మాట్లాడుచున్నాడు. ఆయనను మనము వారికి అభ్యంతరం కలుగచేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చే చేపలు పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సీమోన్ని ఇలాగా సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫస్ట్గా వచ్చే చేపల నోట్లో 1 షెకెలు దొరుకును అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుడు ముందుగానే ఆయనకు జరిగే సంఘటన గుర్తెరిగాడు. ఏంటంటే మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోతున్నాడు, వారు ఆయన చంపుదురు, హింసిస్తారు, ఆయన మళ్ళీ 3వ దినాన లేస్తాడు అని ముందుగానే తన శిష్యులకి చెప్తున్నాడు. అలాగే
ఆయనకి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులంటే ఎవరు? ముగ్గురు, పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఇది ముగ్గురిని వెంట పట్టుకొని వెళ్ళాడంట. కాబట్టి మనకు ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే, ఏలియా అంటే మన శిరశ్ఛేదనం చేయబడ్డాడు కదండి. ఆయన బాప్తిసమిచ్చి యోహాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన యేసయ్యని అలాగే శ్రమల పాలు చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ఆయన రెండవ రాకడ ఉండిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును చదువుకొని వాక్యానుసారంగా జీవించమని దేవుడు కోరుకొనిచున్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనము ఏం కలిగి ఉండాలి? దేవుని యందు విశ్వాసం కూడా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనంలో, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల, అంటే ఆవగించంత విశ్వాసం కూడా లేదని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి, బలమైన విశ్వాసం కలిగి ఉండి ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని నేను చెప్తున్నాను. ఆయన వాక్యము చెప్తుంది, నేను కాదండి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బలమైన విశ్వాసం కలిగి, దేవుడు ఉన్నాడు, నా పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు, నా జీవితాల్లో గొప్ప మేళ్ళు జరిగిస్తాడు. మనుషుల మీద ఆధారపడటం కాదు, కానీ మనకి ఏదైనా బాధ అయినా, దుఃఖమైన ఏదైనా కానీ ఆయనతో పంచుకొని మోకరించి ఆయనకి మొరపెడితే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరి కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ప్రతి ఒక్క కన్నీటి బొట్టు ఆయన దగ్గర దాచి ఉంచుతాడంట. కాబట్టి మనము ప్రార్థన చేసే ఏ ప్రార్థన, మనము ఆయన ఎదుట కన్నీరు కార్చేది ఏది వృధా కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. అవునయ్యా, మాలో ఆవగించంత విశ్వాసం కూడా లేదని మాట్లాడుచున్నావు తండ్రి. దయచేసి ప్రవ్వా, మా విశ్వాసాన్ని బలపరచండి. నీ వాక్యాలను బట్టే మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము తండ్రి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నావు తండ్రి. మేము మిమ్మల్ని చూడకయే నాయన, నీ వాక్యాలను బట్టి మిమ్మల్ని నమ్ముకొని ఉండగా నా తండ్రి, మా విశ్వాసం ఆవగించేంత కాదు, కానీ ఇంకా నా తండ్రి బలమైన విశ్వాసంగా నా తండ్రి అయా మా యొక్క భక్తి ఉండులాగు సహాయం చేయండి అయా. నాయన ఈ రోజంతటిలో నీ కృపా కాపుదలనివ్వండి ప్రవ్వా తండ్రి. అలాగే నాయన నాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా తండ్రి. నీవు వచ్చి ఈ లోకంలో మా కొరకు నా తండ్రి నీ ప్రాణమును పెట్టి బలిగా నా తండ్రి మా నిమిత్తము బలి అయ్యావు ప్రవ్వా అయా. అలాగే నా తండ్రి మూడవ దినాన నీవు లేచి ఉన్నానని నీ వాక్యాల ద్వారా సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన అయ్యా నీవు పెట్టి నీ ప్రాణము నా తండ్రి అయ్యా యేసయ్యా నా తండ్రి వృధా కాకుండా నాయన నీ రక్తమును నాయన నీ రక్తం ద్వారా నాయన మమ్మల్ని ప్రోక్షించండి. మాలో ఉన్న ప్రతి ఒక్క చెడు క్రియలు, చెడు కార్యాలు, ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క చెడుతనాన్ని విసర్జించుటకు కృప దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. నీ రాకడతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని కాపాడండి అయ్యా యేసయ్యా. మా దేశంలో నా తండ్రి అయ్యా యేసయ్యా ఈ పొరుగు దేశాలతో నా తండ్రి అయ్యా యేసయ్యా నా తండ్రి అయ్యా నా తండ్రి సమైక్యంగా నా తండ్రి ఉండుటకు సహాయం చేయండి అయ్యా. యుద్ధాలు జరగకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డని కాపాడండి ప్రభా. నీకు స్తోత్రములు. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా దయచేసి నాయన ప్రతి ఒక్కరికి నాయన అయా ప్రేమను దయచేయండి. పొరుగువారిని ప్రేమించే మనసునివ్వండి అయ్యా.
నా భక్తి నా మతం అనుకునే ఆలోచన కాదు కానీ నా తండ్రి యేసయ్యా, మొదట నీ నీతిని నాయన నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉంచండి. దయచేసి ప్రభా అయ్యా, నిన్ను వెంబడించి నా తండ్రి నీ రాజ్యంలో ఒక స్థానాన్ని మేము సంపాదించుకోవాలి తండ్రి. నీ రాజ్యంలో నా తండ్రి మేమందరము వారసులు అవులాగు సహాయం దయచేయండి తండ్రి. అయా, దయచేసి నేను చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి నా తండ్రి ప్రార్థన నీ సన్నిధిలో ఫలింపు దయచేయమని, నాతో ఏకీభవించే ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలు అందరికీ.